ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ మెగా పేరెంట్స్ మీట్ కి తల్లిదండ్రులు భారీగా వచ్చారు. మీరు ఇక్కడ గమనించవచ్చు. తల్లిదండ్రులు చాలా మంది ఇక్కడ వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తుని తెలుసుకోవడానికి, బంగారు బాట వేయడానికి తల్లిదండ్రులు వాళ్ళంతూ బాధ్యతగా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలను తీసుకుని ఉపాధ్యాయులతో సంప్రదిస్తున్నారు. మా పిల్లల ఎదుగుదలకి ఏ విధంగా మేము జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉంటున్నాడు మా అబ్బాయి క్లాసులో అదే అని చెప్పి కూడా తల్లిదండ్రులు ప్రతి ఉపాధ్యాయుడితోనూ కూడా డిస్కషన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించే ఈ మెగా పేరెంట్స్ మీట్ 2.0 ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి తల్లిదండ్రుల స్పందన ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? లక్ష్మి గారు. ఏంటి మీ పిల్లలు ఎంతమంది పిల్లలు? అమ్మఒడి డబ్బులు, అమ్మకు డబ్బులు పడ్డాయా? ఏం చేశారు మరి డబ్బులు? చెల్లగొన్నారా? మరి సంతోషంగా ఉందా మీకు డబ్బులు పడినందుకు? సంతోషమైంది. ఎలా ఉంది మీ అబ్బాయి చదువు? ఎలా ఉంది? ఏం చెప్పారు సార్ మీ అబ్బాయి చదువు గురించి? బాగా చెప్పారండి. బాగా చదువుతున్నాడా? పేరెంట్స్ మీటింగ్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఎందుకు వచ్చేసారు? సంతోషంగానే ఉందా? ఎంతమంది మీకు పిల్లలు? ముగ్గురు పిల్లలు. ముగ్గురా? మరి అమ్మకు వందనం డబ్బులు పడ్డాయి మీకు? పల్లెకి వందనం ఎంత పడ్డాయి? 39,000 పడ్డాయి సార్. 39,000 పడ్డాయి. మరి ఏం చేశారు? సార్ మా అమ్మాయికి వస్తువు కొన్నాను సార్. మా అమ్మాయికి వస్తువు కొన్నాను సార్. వస్తువు కొన్నారు. ఎలా ఉంది? సంతోషంగా అనిపించిందా? మరి 39,000 రూపాయలు ఒకేసారి పడ్డాయి. ఎలా బాగా అనిపించిందా? బాగా అనిపిస్తుంది సార్. మరి మీ పిల్లల చదువు ఎలా ఉంది ఇక్కడ? బాగా ఉంది సార్. ఎలా ఉంది? అంటే పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. సంతోషంగా ఉందా? ఎంతమంది ఉన్నారు మీ పిల్లలు? ముగ్గురు అండి. ముగ్గురు. ఎంత పడ్డాయి మరి మీకు తల్లికి వందనం డబ్బులు? నాకు బాబు ఏమో ఇద్దరు బాబులు చదువుకుంటున్నారు. బాబు కూలి పని చేసుకుంటాడు. ఎంత పడ్డాయి మరి డబ్బులు? 26,000 పడ్డాయా? ఎలా అనిపించింది మరి? 26,000 సంతోషంగా అనిపించిందా? సంతోషంగా అనిపించింది సార్. ఏం చేశారు డబ్బులు మరి? ఏం చేసి మా అప్పులు తీర్చుకున్నాను సార్. తీర్చుకున్నారు. మరి పిల్లలు ఎలా చదువుతున్నారు? స్కూల్లో బాగుందా? బాగా చదువుతున్నారు సార్. యూనిఫామ్ అన్ని కూడా ఇస్తున్నారు కదా? అన్ని కూడా ఇస్తున్నారు సార్. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందా? బాగానే చేస్తుంది సార్. నిర్మల గారు, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు. మరి అమ్మకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎంత పడ్డాయి? 26,000. ఏం చేశారు? బాకీ తీర్చుకున్నారు. మరి పిల్లల చదువు ఎలా ఉంది ఇక్కడ? ఏర్పాట్లు అవి బాగున్నాయా? ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ మీటింగ్ రావడం సంతోషంగా ఉందా? నేను చెప్తారా మీరు ప్రభుత్వానికి? ధన్యవాదాలు అని చెప్తారా? మరి వాళ్ళకి డబ్బులు వేసారు మీకు 26,000 రూపాయలు. మంగగారు, ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు. మరి ఏంటి ఆ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎంత పడ్డాయి? 26,000 అండి. ఏం చేశారు మరి డబ్బులు? దాచారా? ఏం చేస్తారు మరి? ఎలా సంతోషంగా అనిపించిందా? 26,000 రూపాయలు ఒకేసారి పిల్లల గురించి పడ్డాయంటే చదువు ఎలా ఉంది పిల్లలు? స్కూల్ స్టడీ అయ్యి బాగున్నాయండి సార్. మాట్లాడారా? వాళ్ళ సార్తో మాట్లాడారా? ఇంకా మాట్లాడలేదు సార్. మరి ఏం చెప్తారు? మీ అబ్బాయి కంప్లైంట్ లాగా చెప్తారా? ఏం చెప్పరండి. బాగున్నారా పిల్లలు? చదువు అయితే బాగుందా? బాగుందండి సార్. స్టడీ అది చదువు ఫుడ్ విషయం అన్ని బాగున్నాయండి. బాగున్నాయండి సార్. ముగ్గురు పిల్లలు. మరి తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయి. 26,000 పడ్డాయి. ఎలా అనిపించింది మరి మీకు? సంతోషంగా ఉందా? ఏం చేశారు డబ్బులు? చదువు నిమిత్తం ఖర్చు పెట్టారా? ఎలా ఉంది చదువు? ఎలా ఉంది పిల్లలది? మీరు ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ మీటింగ్ వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? స్కూల్ అది అంత బాగానే ఉందా? ఏమన్నా మార్పు ఏమైనా చేయాలని అనుకుంటున్నారా? అంత బాగానే ఉంది. శివపార్వతి గారు, ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు. మరి అంతా 39,000 పడ్డాయి ఆ తల్లికి వందనం? ఇద్దరికే పడ్డాయి. ఇద్దరికి పడ్డాయి. బాబు కాలేజీకి వెళ్తాడు. కాలేజ్ అమ్మాయా? ఓకే. 26,000 పడ్డాయి. మరి ఏం చేశారు 26,000? బుక్స్ అయ్యి కొన్నామండి. బుక్స్ కి ఖర్చు ఈ బాబుకి ఇక్కడ ఇచ్చారండి. ఇంకో పాపకమ్మ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ అండి. వాళ్ళు చదువు నిమిత్తం ఖర్చు పెట్టారు. ఎలా అనిపించింది మరి? 26,000 బాగుందండి. బాగా ఇచ్చారండి. బాగా చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? బాగా చేస్తున్నారండి. మరి ఇప్పుడు పేరెంట్స్ మీట్ ఎలా ఉంది? బాగుందండి. పిల్లలు మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడు? కుదురుగా ఉంటున్నాడు ఇంటి దగ్గర? బాగానే ఉంటాడండి. బాగా చదువుతాడు. స్కూల్లో మరి సార్ ఏం చెప్పారు మీ అబ్బాయి గురించి? బాగా చదువుతాడని చెప్పారండి. బాగా చదువుతాడని చెప్పారు. ముగ్గురు పిల్లలు. మరి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి. ఏం చేశారు మరి డబ్బులు? చదువులకని ఉంచారు. ఎలా అనిపించింది? 26,000 రూపాయలు మరి ఒకేసారి పడ్డాయి. సంతోషంగా అనిపించిందా?
మరి మరి ఇంకేంటి పిల్లలు చదువు ఎలా ఉంది స్కూల్లో? బాగానే ఉంది. బుక్స్ యూనిఫామ్ అన్ని టైం ఇచ్చారా? పిల్లలు చదువు పట్ల సంతృప్తిగా ఉన్నారా? ఎంతమంది పిల్లలు? నాకు అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి చచ్చిపోడండి. అబ్బాయికి 2 పిల్లలండి. ఓ పాప 10th అండి, ఓ పాప 7th. మరి అమ్మో తల్లికి వందనం డబ్బులు పడ్డాయి? 26 ఏళ్ళు పడ్డాయండి. మరి ఎలా అనిపించింది? పర్లేదండి, బాగానే ఇచ్చిందండి. ముందుసారి కంటే ఇప్పుడు బాగానే ఉన్నాయండి అండి. ముందు ఎంత ఇచ్చేవారు? ముందు ఒక పాప పడ్డాయండి. పడుతుందండి. ఏం చేశారు మరి డబ్బులు? ఉన్నాయండి. పాప మరి తండ్రి లేడు కదండి బాబు, మరి పిల్లలకి మా జగన్ కాలనీ తిమ్మాపురం ఇల్లు కడుతున్నానండి పిల్లలకి. స్పందన అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది. ఒకసారి చెప్పు, ఏ క్లాస్ నువ్వు? 9th క్లాస్. మరి ఏంటి, ఏం పేరు నీ పేరు? జోసఫ్. ఎలా ఉంది పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేశారు, నీకు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మా పేరెంట్స్ వచ్చి టీచర్స్ తో మాట్లాడి మా భవిష్యత్తు గురించి ఎంతో కృషి చేస్తున్నారు. మాకు ఎలా చదువుతున్నాం అని మాట్లాడుతున్నారు. నీకు ఎలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఏర్పాటు చేయడం అనేది? సంతోషంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి యూనిఫామ్ బుక్స్ అన్ని టైం కి ఇచ్చారా? యూనిఫామ్ బుక్స్ మొత్తం అన్ని టైం కి ఇచ్చారని, బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. మరి ఏంటి పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ వచ్చారా? వచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. ఏం మాట్లాడారు? టీచర్స్ తో మాట్లాడారా మీ పేరెంట్స్? సార్ మా వృద్ధి గురించి కట్ట అన్ని మాట్లాడారు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ పేరెంట్స్ మీట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ? ఏం లేదు సార్, మాకు అన్ని టైం కి వచ్చేసాయి సార్. మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. మేము అందరం మా ఇంట్లో 2 ఉంటాం సార్. మా ఇద్దరికి అమ్మఒడి టైం కి పడ్డది సార్. 26,000 పడ్డది సార్. ఏం చేశారు మరి 26,000 రూపాయలు? నా చదువుకి అవసరం పడద్దని మా అమ్మ వాడుతుంది సార్. నా చదువు గురించి వాడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సీఎం గారికి లోకేష్ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఏం పేరు నీ పేరు? వల్లభా సార్. వల్లభా, ఏ క్లాస్? 8th B సార్. మరి ఏంటి, ఎలా ఉంది పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేస్తారు? మీ పేరెంట్స్ వచ్చారా? వచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఏం మాట్లాడారు? టీచర్స్ తో మాట్లాడారా? ఏం చెప్పారు టీచర్స్ తో? బాగా చదువుకోవాలని చెప్పారు. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎలా అనిపించింది నీకు? బాగా అనిపించింది? సంతోషంగా అనిపించింది సార్. బుక్స్ అన్ని టైం కి అందాయా? సార్. ఎంత క్లాస్? మరి ఏంటి పేరెంట్స్ మీట్, మీ పేరెంట్స్ వచ్చారా? ఏంటి మరి మాట్లాడారా మీ టీచర్స్ తో? మాట్లాడారు సార్. ఏం మాట్లాడారు? మా చదువు విషయంలో ఎలా చదువుతున్నాము, మా పేరెంట్స్ తో ఈ చదువు వల్ల ఈ స్కూల్ కి దేనికి ఉపయోగపడుతుంది, మా చదువుకి దేనికి ఎలా ఉపయోగపడుతుంది, దాని గురించి మాట్లాడారు సార్. మరి ఎలా అనిపిస్తుంది నీకు మీ పేరెంట్స్ అది రావడం, స్కూల్లో టీచర్లతో మాట్లాడడం నీకు ఎలా అనిపిస్తుంది? సార్ హ్యాపీగా ఉంది సార్. మరి బుక్స్ యూనిఫామ్ అన్ని నీకు టైంకి వచ్చాయా? సార్ అన్ని టైంకి వచ్చినాయి సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఎంత పడ్డాయి? 13 సార్. సంతోషంగా అనిపించిందా? ఏ క్లాస్? 10th క్లాస్. మరేంటి మీ పేరెంట్స్ వచ్చారా మీటింగ్ కి? వచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం మాట్లాడారు టీచర్స్ తో? మంచిగా చదువుతున్నారు కదా అని చెప్పేసి కెరియర్ గురించి కూడా మంచిగా చెప్పారు సార్, మాట్లాడారు సార్. చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావా? చాలా ఉపయోగపడుతుంది సార్. సంతోషంగా ఉంది అయితే నీకు? చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మా తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. అది మా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. టీచర్లతో మాట్లాడుతున్నారు. నిజంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.